నమస్కారం అండి. మీ పేరు? నా పేరు మణండి. ఏంటంటే ఇక్కడ జనవాణి కార్యక్రమంకి వచ్చారు. ఇక్కడ ఏదో రెల్లీ టవల్ అని చెప్పి, జై రెల్లీ అని చెప్పి ఏదో టవల్ వేసుకున్నారు. ఏంటంటే కారణం ఏంటంటారు? మాకు ఏబిసిడీలని ఎస్సీ వర్గీకరణ ఇచ్చారండి. అది మహిళలకు మాత్రమే ఇచ్చారు. 1% మాత్రమే ఇచ్చారు. మాకు 3% జనరల్ గా కావాలని మేము అంటున్నామండి. ఇప్పుడు ఎవరిచ్చారండి 1% అని చెప్పి? ఏ ప్రభుత్వంలో ఇచ్చారండి మీకు? మాకు తెలుగుదేశం ప్రభుత్వంలో అంటే గత ఎన్డీఏ కూడా 2014 ఇచ్చారండి. అవునండి. ఇస్తే గనక మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గారి దగ్గరికి అది జనరల్ చేయమని, మా పిల్లల భవిష్యత్తులకు ఇంకా బాగుంటారని, జనరల్ గా 3% ఇస్తే బాగుంటదని మేము సార్కి మనవి చేసుకోవడానికి వచ్చామండి. ఎందుకంటే ఆయన నాయకత్వం వచ్చిన దగ్గర నుంచి మాకు రెల్లీలను గుర్తించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారండి. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం చూసామండి, కానీ మాకు ఎవరు కూడా గుర్తించలేదు. మాలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంబీలు ఉన్నారు, ఎంబీబీఎల్ చేసే వాళ్ళు ఉన్నారు. చదువుకున్న వాళ్ళు కూడా ఆఖరికి పారిశుద్ధ పని చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చదువుకుంటున్నా కూడా ప్రభుత్వ పనుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మాకు ఎటువంటి కూడా స్థానాలు కూడా లేవండి. కానీ మాకు పవన్ కళ్యాణ్ గారు ఆశా దీపంగా మాకు ఒక చీకటి బ్రతుకులో వెలుగు నింపడానికి ఆయన నాయకత్వంలోకి వచ్చినందుకు మేము చాలా ఆనందిస్తున్నామండి. మొట్టమొదటిగా అట్టడుగున వెళ్ళిపోయిన రెల్లి జాతిని గుర్తించిన ఏకైక వ్యక్తి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అసలు యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదండి, మిమ్మల్ని గుర్తించింది ఆయనండి. గత 5 ఏళ్లుగా చూసుకుంటే అంతకు ముందు రిలీజ్ అంటే సగం మందికి తెలియదండి రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు చూసుకుంటే రిలీజ్ అంటే పలానా క్యాస్ట్, పలానా పని చేస్తారు, మున్సిపాలిటీ కార్మికులు లేకపోతే పారిశుద్ధ్య కార్మికులు అని చెప్పి అసలు మిమ్మల్ని ఎక్కడో ఉన్న కింద ఉన్నోళ్ళి పలానా పేరు పలానా ఊరు అని చెప్పి మిమ్మల్ని పైకి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఎలా ఫీల్ అవుతున్నారండి? అంత మంచి నాయకుడు మిమ్మల్ని హక్కును చేర్చుకోవడం అసలు ఆయన నోట్లో నుంచి వచ్చిందంటే దేవుడు పలికిచ్చాడండి. మా కష్టాలని మా బాధల్ని ఆయన చిన్నప్పటి నుంచి ఒకప్పుడు చూశారు కాబట్టి వీళ్ళు ఇంత కష్టపడి పనిచేస్తున్నారా అని ఒక మంచి ఆలోచన దేవుడే కల్పించారండి ఆయనకి. ఇప్పుడు ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మాకు చాలా సంతోషం ఉందండి. మా కులంలో పుట్టాలి అని ఏ నాయకుడు రాష్ట్రంలో ఎప్పుడూ చెప్పలేదండి. కానీ ఈ నాయకుడు ఇంతున్నా కూడా, అంత పవర్ లో ఉన్నా, అంత స్టేజీలో ఉన్నా కూడా ఒక కింద పడిన వ్యక్తి కోసం ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారేనండి. ఈరోజు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో దాదాపు 70,000 పైసలకు మెజార్టీతో గెలిచారండి. అందులో దాదాపుగా పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఎంతో కొంత భాగంగా రెల్లి కార్మికులు కష్టపడి పనిచేసి మరి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నారు. అంత అభిమానం ఏంటంటే మీరన్నా ఆయనకి గానీ, ఆయన అంటే మీకు గానీ ఏంటంటారు? ఆ బాండింగ్ ఏంటంటారు? ఆ బాండింగ్ ఏంటంటే ఒక రక్త సంబంధంకి ఆ బాండింగ్ ఉంటదండి. ఆ ఒక్క రక్త సంబంధంకి అటువంటి సంబంధం అనేది ఉంటది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క రెల్లి కుటుంబం కోసం ఆలోచిస్తే ఆ కుటుంబం వరకే బాగుపడాలి. కానీ నలుమూలల్లో ఉన్న రెల్లి కులస్తులు అందరి కోసం ఆలోచించి వాళ్ళు మూత్రాలు ఎత్తేవాళ్ళు వాళ్ళకి ఒక స్టేజిలో నేను తీసుకొస్తాను, వాళ్ళ కోసం నేను కష్టపడతానని మా కోసం చెట్టు కింద కూర్చొని ఒక మట్టి చిప్పలో ఆయన మజ్జిగన్నం తిని మా కోసం ఆయన ఆలోచనలో మేమున్నాము, వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, వీళ్ళకి ఒక స్టేజిలో నేను తీసుకొని రావాలని. ఆ రోజుల్లో మేము అంబేద్కర్ని మేము చూడలేదు, కానీ ఈ ప్రభుత్వంలో ఒక నవ నాయకుడిని, మంచి అధినేతని, ఒక ఆలోచనగా ఆలోచించే నాయకుడిని మా పవన్ కళ్యాణ్ గారిని మేము చూస్తున్నామండి. చూసుకుంటే మీ ఏదైతే ఎస్సీ ఎస్టీ సమ్ బీసీ క్యాస్ట్ లోకి అంబేద్కర్ గారు అంటే ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనం అందరికీ తెలిసిందే. అలాంటి అంబేద్కర్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన నడవడికలు ఏమున్నాయో మనం పవన్ కళ్యాణ్ గారిలో ప్రత్యేకంగా చూస్తా ఉన్నాం. మీకు ఖచ్చితంగా మీ క్యాస్ట్ పరంగా కానీ, లేకపోతే ఈ దళితులకు కానీ, లేకపోతే ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆదర్శదాయకంగా నిలబడి మీ కష్టం అంటే ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేస్తారంటారా? 100% చేస్తారండి. 100% మాత్రం కంపల్సరిగా చేస్తారండి. ఎందుకంటే ఒక పాప మిస్సింగ్ కేసులోనే ఆయన న్యాయం ఏందో మేము చూసామండి. 48 గంటల్లోపే ఆ మిస్సింగ్ చేసిన పాపని తీసుకొచ్చి వాళ్ళ అమ్మా నాన్నకి సురక్షితంగా పోలీస్ వారికి ఎటువంటి చర్యలు తీసుకున్నారో మాకు తెలియదు. ఎంత కష్టపడ్డారంటే ఆ కష్టంలోనే మేము చూసాము. అటువంటి కష్టాలు
మాకు ఒక గంటలో తీరుస్తారని, సమస్యలంతా తీరుస్తారని, ఈయన ప్రభుత్వంలో మాలో వెనకబడిన వాళ్ళకి ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి ఇప్పిస్తారని, మేమంటే అసహ్యం పడే వాళ్ళకి మాకు ముందుకు తీసుకొని వచ్చి మాకు హక్కున హత్తుకున్నాడండి ఆయన. ఒక రెల్లి క్యాస్ట్ అబ్బాయిని ఇలా హత్తుకున్నాడు. మేము ఒక యూట్యూబ్ లో ఛానల్లో మేము చూసామండి. రెల్లి క్యాస్ట్ మాకు దగ్గర తీస్తారా అని ఆ అబ్బాయి మైకు పట్టుకొని అడిగినప్పుడు రెల్లి క్యాస్ట్ అని అనుకున్నాం, కానీ హక్కును చేర్చుకున్నాడండి. అటువంటి ప్రేమ ఏ నాయకుడికి లేదండి, ఏ సీఎం గారికి కూడా లేదండి. ఇలాంటి నాయకుడిని మీరు గతంలో ఎప్పుడైనా చూసారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డౌన్ టు ఎర్త్ ఎలా ఉంటారనేది మనం నేరుగా చూస్తున్నాం. ఈ రోజు ఆయన 10 ఏళ్ల నిరీక్షణలో కూడా ఆయన ఒక మంచి పదవి పొందాడండి. అంటే 10 ఏళ్ళు ఏ పదవులు లేవండి. ఇప్పుడు ఆయన చూసుకుంటే రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యాడు. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలిగే పొజిషన్ లోకి వచ్చాడండి. ఖచ్చితంగా మీ సమస్య అనేది ఆయనతో సాల్వ్ చేస్తారనుకుంటున్నారా? సాల్వ్ చేస్తామండి. ఏ కష్టం వచ్చినా కూడా నా తలుపు తట్టండి, నాకు ఫోన్ చేయండి, నా జనసేన పార్టీ దగ్గరికి మీరు రండి, నేను ఎంత రాత్రి అయినా సరే మీ సమస్య నేను పరిష్కరిస్తాను అని మాకు మంచి సలహా ఇచ్చారండి. ఆ నమ్మకం, ఆ గ్యారంటీ మాలో ఉన్నదండి.